హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ అండి. సో 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో రియల్ నెంబర్స్ చాప్టర్లో ఫస్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇర్రేషనల్ అని అడుగుతూ ఉంటాడు కదండి. సో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 8 మార్క్స్కి అయితే మనకి కన్ఫామ్గా అడుగుతాడండి. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవి. సో అదేంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. సో ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఇలా √5 కానివ్వండి, √7 కానివ్వండి, √11 కానీ ఇలా ఇస్తూ ఉంటాడు. సో ప్రూవ్ దట్ √5 ఇర్రేషనల్ అంటే ఇలా ఏది ఇచ్చినా కూడా ఫస్ట్ మనం ఎజ్యూమ్ చేసుకోవాలండి. ఏంటంటే సో గివెన్ ఎజ్యూమ్ మనకి √5 అనేది రేషనల్ అనుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఏ నెంబర్ ఇచ్చినా కూడా సో లెట్ ఎజ్యూమ్ √5 ఈజ్ రేషనల్ నెంబర్. తర్వాత వచ్చేసి మనకి ఏమి ఇచ్చినా కూడా ఏ నెంబర్ ఇచ్చినా కూడా a/b అనుకోండి. ఓకేనా. తర్వాత ఇక్కడ రూట్ పోవాలి కాబట్టి మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తూ రూట్ ఎగిరిపోతుంది కదా. సో √5² = a/b². 2కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 5 మిగులుతుందండి. సో a స్క్వేర్ బైకి స్క్వేర్ కాబట్టి a²/b². ನಾವು క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5b² = a². అందులో నుంచి b² ఏమవుతుంది మనకి a²/5. సో ఈక్వేషన్ నెంబర్ 1 అండి. దీన్ని మనం ఇప్పుడు a² ఇక్కడ 5/a² అన్న రాయొచ్చు, లేదా 5/a అని రాసుకోవచ్చు. ఓకే, ఇదొకటి. అలాగే ఫ్రమ్ సమ్ ఇంటీజర్స్ అని రాసి, లేదా లెట్ ఇక్కడ మీకు ఏ నెంబర్ అన్నా ఇవ్వనండి. మీకు 5 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, లేకపోతే 7 ఇవ్వచ్చు. ఎనీ a = 5c. ఒకవేళ 7 ఇస్తే 7c, ఓకే, 3 ఇస్తే 3c, a = 5c. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. a² = 5c², a² = సో 25c² వస్తుందండి. ఇప్పుడు a² వాల్యూ మనకి ఆల్రెడీ ఇక్కడ చూడండి, a² వాల్యూ వచ్చేసి 5b². ఇక్కడ a² వాల్యూ ప్లేస్లో మనం 5b² రాసుకుంటే 25c². అప్పుడు మీకు b² ఏమవుద్ది, 25c²/5 అంటే 5c² వస్తుంది. ఓకే, దాని నుంచి మనం c² = b²/5 రాయొచ్చు. సో ఈక్వేషన్ నెంబర్ 2. సో మనకి 1 చూడండి, 1లో a²/5 5/a, ఇలాగ b²/5 5/b. సో 1 and 2లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, మనకి 5 ఉంది. సో 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b. ఇలా రాయాలి, కామన్ నెంబర్ ఉన్నది. దాని తర్వాత వచ్చేసి బట్ దిస్ కాంట్రాడిక్ట్స్, అంటే మనం అనుకున్నది ద ఫ్యాక్ట్ దట్ a and b హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ దట్ అదర్ దాన్ 1. ఓకేనా. సో ఇలా రాసుకుంటే, లేకపోతే మీకు వీలుంటే రాయండి, లేకపోతే వదిలేసేయండి, నో ప్రాబ్లం. దిస్ మీన్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అంటే మనం ఏమనుకున్నాం, √5 అనేది రేషనల్ అనుకున్నాం, కానీ √5 అనేది ఇర్రేషనల్ యాక్చువల్లీ. ఓకేనా. అవర్ అజంప్షన్ రాంగ్ అని చెప్పేసి డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాసినా సరిపోతుంది. ఓకే, మీకు గుర్తుంటే రాయండి ఇక్కడ, లేకపోతే వచ్చేసి మనం అవర్ అజంప్షన్ రాంగ్ అని చెప్పేసి డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ.